ఫస్ట్ తెలుగులో మెసేజ్ ఏమి ఇచ్చారంటే జ్ఞానం అంటే ఏంటి విన్నారా? జ్ఞానం అంటే ఏంటి? ఎన్లైటన్మెంట్ అన్నారు ఆయన. సో అజ్ఞానం అంటే ఇగ్నోరెన్స్. అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు తీసుకెళ్లేదే ధ్యానము. సో ఇక్కడ ఎంతో చక్కగా మనకి మెసేజ్ ఇచ్చారు. అజ్ఞానంలో ఉంటే మనం ఎప్పుడు ఏడుస్తూ ఉంటాము, జ్ఞానంలో ఉంటే మనం ఎప్పుడు ఏడవము. ఏడుస్తామా మనము పిరమిడ్ మాస్టర్స్? సో రిచర్డ్ బాక్ యొక్క స్టేట్మెంట్ ఉందండి, ఒక కొటేషన్ ఉంది. ఆ కొటేషన్ ఏంటంటే ద డెప్త్ ఆఫ్ యువర్ బిలీఫ్ ఇన్ ఇంజస్టిస్ ఇన్ ట్రాజెడీ ఈజ్ ద మార్క్ ఆఫ్ యువర్ ఇగ్నోరెన్స్. ద మార్క్ ఆఫ్ యువర్ ఇగ్నోరెన్స్ ఈజ్ ద డెప్త్ ఆఫ్ యువర్ బిలీఫ్ ఇన్ ఇంజస్టిస్ అండ్ ట్రాజెడీ. అంటే ఎంత నువ్వు అన్యాయము అక్రమము నీ నమ్ముతావో అంత నువ్వు అజ్ఞానుడివి అని అర్థం. ఎంత అజ్ఞానంలో ఉంటే నాకు అన్యాయం జరుగుతుంది దేవుడా అని చెప్పి ఏడవడం, అది అజ్ఞానము, అవివేకము, విచక్షణ జ్ఞానం లేకపోవడము. సో వివేకంతో ఎవరైతే జీవిస్తారో, విచక్షణ జ్ఞానంతో ఎవరైతే జీవిస్తారో, బుద్ధితో ఎవరైతే జీవిస్తారో, జ్ఞానంతో ఎవరైతే జీవిస్తారో వాళ్ళు ఏడవరు. ఎవరెవరు ఏడుస్తారు చేతులు లేపండి. ఇప్పుడు లేపరు. సో ఏదైనా కానీ మనకు వచ్చినప్పుడు చాలా సంతోషం, విపరీతమైన సంతోషం ఫీల్ అవుతుంటాం. వెళ్ళిపోయినప్పుడు కుయ్యో మొర్రో అని ఏడుస్తూ ఉంటాం. పత్రిజీ ఏమన్నారు నాతో ఒకసారి రిపీట్ చేయండి. వస్తే రాని, ఉంటే ఉండని, పోతే పోని. మళ్ళీ చెప్దామా? వస్తే రాని, ఉంటే ఉండని, పోతే పోని. ఇంకోసారి వస్తే రాని, ఉంటే ఉండని, పోతే. సో ఏదైనా ఉన్నా లేకపోయినా మనం ఆనందంగా జీవించేయడం నేర్పించేది ధ్యానము. నిన్న మిర్చి బజ్జీ కాన్సెప్ట్ చెప్పాను కదా, ఇవాళ బోండా కాన్సెప్ట్ చెప్తా. బోండా ఎవరికైనా దొరికిందా బోండా? నిన్న పొద్దున దొరకని వాళ్ళు ఏడ్చారా? దొరికిన వాళ్ళు సంబరపోయారా? సో ఏది దొరికినా ఏది దొరకకపోయినా ఉన్న దాంతో మన ప్లేట్లో ఏది ఉందో దాంతో సంతృప్తిగా సంతుష్టిగా ఉండడమే పిరమిడ్ మాస్టర్ యొక్క లక్షణము. ఏడవడము, బాధపడడం, దుఃఖపడడం, కోట్లాడడం ఇవన్నీ లేదు పిరమిడ్ మాస్టర్కి. రోజుకో కాన్సెప్ట్ చెప్తా, మిర్చి బజ్జీ బోండా అని చెప్పి నేను. సో ప్రతి ఒక్కడు కూడా పుట్టే ముందర అజ్ఞాని జ్ఞాని, కానీ పుట్టిన తర్వాత అజ్ఞానుడు అవుతాడు. ఎందుకంటే తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి ఎప్పుడు ఏడుస్తూ ఉంటాడు అజ్ఞాని అనేవాడు, ఇగ్నోరెన్స్ ఉన్నవాడు. అన్నీ రాసుకోవచ్చా పాయింట్స్, మర్చిపోకూడదని చెప్పి. సో ఎవరైతే బుద్ధితోటి జీవిస్తాడో, విచక్షణ జ్ఞానంతో జీవిస్తాడో, వివేకంతో జీవిస్తాడో తనే పిరమిడ్ మాస్టర్. ఇదంతా మనము మన జీవితంలో చూపించాలి. అన్నదానం దగ్గర చూపించాలి, నడిచే విధానంలో చూపించాలి, మాట్లాడే విధానంలో చూపించాలి, ఆలోచించే విధానంలో చూపించాలి. బుద్ధి, వివేకం, విచక్షణ జ్ఞానం అనేది ధ్యానం చేస్తే ఈ మూడు పెరగాలి. ధ్యానంలో మాత్రమే మనసు శూన్యం చేసుకోవాలి. ధ్యానం బయటికి వస్తే బుద్ధి, వివేకము, విచక్షణ జ్ఞానము, కామన్ సెన్స్, ఇంగిత జ్ఞానం అనేది ఉండాలి. ఇవన్నీ ఉంటేనే జీవితం సజావుగా సాగుతుంది. నెక్స్ట్ ఇంగ్లీష్ మెసేజ్కి వద్దామా? వింటారా? ఇంగ్లీష్ మెసేజ్ అర్థమైంది అందరికీ? అర్థం కాని వాళ్ళు చేతులు లేపండి. సో ఇంగ్లీష్లో ఏం చెప్పారంటే సంసారం అందరూ చెయ్యాలి. సంసారం లేకపోతే ఎన్లైటన్మెంట్ రాదు ఎవరికి. పొద్దున్న లేస్తే కోట్లాడతాం మన ఆవిడతోటి, మన ఆయనతోటి, మన పిల్లలతోటి, మన తోపటి వాళ్ళతోటి కోట్లాడతాం. కోట్లాడుకున్న తర్వాత ఏం చేయాలి? అందరు కూర్చొని ధ్యానం చేయాలి. అదే సంసారంలో నిర్వాణం అంటే. కొట్టుకుంటాం,
హాయిగా కొట్టుకుంటాం, మళ్ళీ హాయిగా ధ్యానం కూడా చేస్తాం కలిసి. సో సంసారం ప్లస్ ఆత్మ సంస్కారం ఈజ్ ఈక్వల్ టు ఎన్లైటన్మెంట్ అని పత్రిజీ అన్నారు. ఆత్మ సంస్కారం ఎలా వస్తుంది? ధ్యానంని జోడిస్తే, సంసారానికి ఆత్మ సంస్కారాన్ని జోడిస్తేనే మనము ఎన్లైటన్మెంట్ అనేది పొందుతాం. అది చెప్పారు ఆయన. మరి అందరం కొట్టుకుంటాం కదా, చక్కగా మనస్ఫూర్తిగా కొట్టుకుంటాం, కానీ అందరం కూర్చుని ధ్యానం కూడా చేస్తాం. అది టుగెదర్నెస్, అది ఏకత్వం అంటే. దాన్ని ఎన్లైటన్మెంట్ అంటారు. మన తల్లిదండ్రులు సంసారం చేయకపోతే మనం పుడతామా? చెప్పండి, పుడతామా? మనము సంసారం చేయకపోతే మన ద్వారా ఎవరైనా రాగలరా? రాలేరు. సో ప్రతి ఒక్కళ్ళు సంసారాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి, దాని ద్వారా ఎన్లైటన్మెంట్ పొందాలి. మన సంసారం ద్వారా గ్రేట్ మాస్టర్స్ని ఈ భూమి మీదకి తీసుకుని రావాలి. ఏ ఒక్క తల్లినన్ను అడగండి, వాళ్ళకి అన్నిటికంటే మధురానుభూతి ఏది అంటే ఆ పిల్లలను డెలివరీ చేయడం అనే అనుభూతి అని చెప్తారు. అవునా కదా తల్లులారా? సో సంస్కారం అంటే ఒక స్వచ్ఛత, సంస్కారం అంటే ఒక గ్రేట్ ఫ్రెండ్షిప్. సో ఏ కుటుంబమైనా, ఏ సంసారమైనా ఆ ఆత్మ సంస్కారం అనేది జోడిస్తే చక్కనైన ఫ్రెండ్షిప్ అనేది చేకూరుతుంది అని చెప్పి పత్రిజీ చెప్తున్నారు. ప్రతి ఒక్క కుటుంబంలో కూడా విభేదాలు ఉంటాయి, తేడాలు ఉంటాయి, కానీ ధ్యానం ఎప్పుడైతే జోడిస్తామో అప్పుడు మెల్లిమెల్లిగా ఫ్రెండ్షిప్ అనేది వచ్చి, వన్నెస్ అనేది వచ్చి, ఆ సంసారం కాస్త చక్కని ఆత్మ సంస్కారం అవుతుంది. ప్రతి ఒక్క కుటుంబం సభ్యులంతా కొట్లాడుకోండి, కానీ ధ్యానం చేయండి అందరు కూర్చుని. ఎంత వీలైతే అంత హ్యాపీగా ఉండడానికి ప్రయత్నించండి. అది ఇవాళ మనకి ఇంగ్లీష్లో మెసేజ్ ఇచ్చారండి. బాగుందా? నాకు వినపడట్లే. బోండాలు తిన్నారా బాగా? ఓకే. సో అది మనకి ఇవాళ పత్రిజీ సందేశాలు.